హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? మీ జగన్. అందుకే ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇంకా అంటే రేపు ఎక్కడ నిఫ్టీ బై చేద్దాం, సెల్ చేద్దాం అనేది చిన్న విశ్లేషణ చేద్దామండి. ఇవ్వండి వీక్లీ చార్ట్ తీశాను. ఇవ్వండి ఈ రేంజ్ బ్యాండ్ అనేది డౌన్ అవుతే ఇక్కడ వరకు కూడాను వచ్చే ఛాన్సెస్ ఉంది. అది ఒకసారి ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇవ్వండి ఎక్కడి నుంచి ఇవ్వండి అదే లెవెల్లోని ఇవ్వండి ఇదే లెవెల్లోని ఉందండి. ఈ లెవెల్ అనేది ఇవ్వండి 23,066 లేకపోతే 23,050. ఇది బిలో వచ్చింది అనుకోండి, మనం సెల్ చేసుకుందాం. పొజిషనల్ అనేది కూడాను 23,400 వరకు కూడాను వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఇవ్వండి ఇది బ్రేక్అవుట్ అనేది ఒకసారి బ్రేక్అవుట్ అయ్యింది. ఈ విక్ అనేది ఇది ఎలక్షన్ మూవ్మెంట్ విక్ అండి. ఇది ఇంకోండి ఈ విక్ ఇంకోండి ఈ విక్ అనేది ఎలక్షన్ మూవ్మెంట్ అది. ఇంకోండి ఇది మాత్రం బ్రేక్ అయ్యింది అనుకోండి, ఇది బ్రేక్ అయ్యిందంటే ఇక్కడ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. టార్గెట్ అది ఎంత అండి? 23,500 వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ బై చేద్దాం. ఇంకోటి ఈ క్యాండిల్ అబవ్ అయితే మనం బై చేద్దాం. దీని బిల్ వచ్చిందంటే మనం సెల్ చేద్దామండి. ఆ క్యాండిల్ ఏంటనేది ఒకసారి చూద్దాం. 23,350 అబవ్ వస్తేనే మనం బై చేద్దాం. దీని బిల్ వచ్చిందంటే మనం సెల్ చేద్దాం. 23,990 అనేది మనం సెల్ చేద్దాం. టార్గెట్ అనేది పొజిషనల్ అయితే ఇక్కడ వరకు పెట్టుకుందాం. దీని బిలో వస్తే సెల్ చేద్దాం. పొజిషనల్ అయితే టార్గెట్. దీని అబవ్ బై చేద్దాం. ఇక్కడ వరకు కూడా మనం టార్గెట్ పెట్టుకుందాం. ఓకే అండి, మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం. దీని బిలో నిఫ్టీ సెల్ బిలో 22,980. ఎస్ఎల్ అనేది ఓన్లీ 30 పాయింట్స్. 23,010. ఈ టార్గెట్ అనేది 22,880 అండ్ 22,700. దీని బిలో వస్తేనే మనం సెల్ చేద్దాం. బై ఎక్కడ చెప్పుకున్నాం అంటే బై అనేది ఈ పాయింట్. బై అనేది 23,350. బై అబౌవ్ టార్గెట్ అనేది 23,450 అండ్ 23,550. దీని ఎస్ఎల్ అనేది 23,300 పెట్టుకుందాం. ఓకే అండి, ఇది ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం అండి. బై అండ్ సెల్ చేయాలంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ తోని కన్సల్ట్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.